లైవ్ షోకి తిరిగి స్వాగతం. 5 కోట్ల ఆంధ్రుల ఉసురు తగిలే బీహార్లో బీజేపీ ఓడిపోయిందంటూ నరసరావుపేట తెలుగుదేశం లోక్సభ సభ్యులు రాయపాటి సాంబశివరావు వ్యాఖ్యలు సమర్థిస్తారా అంటే 59% మంది అవునని, 41% మంది కాదంటున్నారు. సుధాకర్ రెడ్డి గారు ఇందాక మాట్లాడిపోయారు. ఇప్పుడు మాట్లాడి ఎవరు ఉసురు తగిలింది? అది రాయపాటి గారు ప్లస్ ఈ విభజన మీద అమావాస్య అన్నారు ఆయన. వారి ఏమైనప్పటికీ కూడా రాయపాటి అటువంటి వ్యక్తి, ఎందుకంటే మొన్నటిదాకా కాంగ్రెస్లో ఉండి ఇప్పుడు పాలన గురించి బాగా అనుభవం గడించినటువంటి ఒక వ్యక్తి ఇవాళ బీజేపీ మోడీ ప్రభుత్వం జర వైఫల్యం పొందగానే మొత్తం ఉసురు తలిగింది అనేటువంటి మాట మాత్రం సరైనది కాదా దాని ఆ రకమైనటువంటి ఒక వ్యాఖ్యానాలు. ఎందుకంటే ఇలా ప్రత్యేక ప్రతిపత్తి కావాలన్నా, ఇంకా నిధులు కావాలన్నా ఆ రాష్ట్రం ఇంకా ఇద్దరు తిట్టుకుంటున్నారు కదా, టీడీపీ బీజేపీ బాగా ఘాటుగా తిట్టుకున్నారు. అదే ఆ ధోరణితోటే మాట్లాడినట్టు కానీ ఇవాళ ఎన్నికల ఫలితాలను ఆధారంగా చేసుకుని మాట్లాడినట్టుగా భావించడానికి వీల్లేదు. ఇక రెండవ విషయం, ఎందుకంటే మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఆ రకమైనటువంటి యొక్క వ్యాఖ్యానాలు చేయటం వల్లనే 2 రాష్ట్రాలలో వారి పార్టీ పూర్తిగా అడిగంటి పొడుతున్న మన పార్టీ చూస్తూనే ఉన్నాం. అధికారంలోకి వస్తే ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత వచ్చింది అనేటువంటిది మనం అందరం చూస్తున్నాం. ఇతర పార్టీల వల్ల ప్రజాస్వామ్యం ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం, ఎందుకంటే వారే స్వయంగా, ఎందుకంటే ఈ రకమైనటువంటి ధోరణి సరైనది కాదు, సామరస్యంగా మన ఉండాలి అనేటువంటి ధోరణితో వారు ఆహ్వానించి వారు ఆ శుభాకాంక్షలు చెప్పేటప్పుడు కూడా శుభాకాంక్షలు అట్లా ఫీల్ అవుతున్నారని చెప్పారు. వాళ్ళు అక్కడ అమరావతి తోటే శుభాకాంక్షలు, ఇక్కడ రాష్ట్ర విభజన జరిగిన దానికి ఇంకా ఇప్పుడు అట్లా ఫీల్ అయితలేరు. అక్కడ మాత్రం ఈయన కావాలని ఇప్పుడు మాట్లాడడం మాత్రం సమంజసం కాదు. కాబట్టి రాష్ట్ర విభజన గురించి ఒకవైపు ఏమో కేంద్ర ప్రభుత్వంలో మీరు భాగస్వాములు అవుతాం, ఈడ రాష్ట్రంలో కూడా భాగస్వాములుగా ఉన్నారు బీజేపీ తోటి. బీజేపీ మొదటి నుంచి కూడా 2 రాష్ట్రాల సిద్ధాంతానికి బీజేపీ వాళ్ళు ఒప్పుకుంటారా మరి విభజన అమావాస్య అన్నదాన్ని? అదే ఒప్పుకోరు కదా. అందుకొరకు ఇప్పుడు మా రఘునందన్ ఏమంటాడో చెప్పాలి దాని సంగతి. అందుకొరకు ఆ విషయం మీద మాత్రం చాలా తెలంగాణ ప్రజలు మాత్రం ఇప్పటికైనా ఇంకా బుద్ధి రాలేదు చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక మాట మాత్రం ఉంటది. కాబట్టి దాని మీద మాత్రం కట్టుబడి ఉంటే తెలంగాణ ప్రజలందరూ కూడా అసహించుకునేటువంటి ఒక రోజు వస్తూ ఉంటది. ఆ రకమైనటువంటి ఒక వ్యాఖ్యానాలు ఇప్పటికైనా ఉపసంహరించుకోవాలి. ఆ రకంగా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి అనేటువంటి ఒక మాట వాళ్ళు చెప్తూ వచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం అలా ఇలా దీపావళి సందర్భాన్ని పురస్కరించుకొని మాకు ఇది అమావాస్య అనేటువంటి ఒక మాట మాట్లాడడం మాత్రం సమస్య కాదు. నేనే ఇచ్చాను, ఈ రాష్ట్రం విడిపోవటానికి లెటర్ ఇచ్చింది నేనే మొదట, నా లెటర్ వల్లనే తెలంగాణ వచ్చింది అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారితో ఈ రాష్ట్రాన్ని విడగొట్టింది అందుకని నేను అక్కడి నుంచి వచ్చేస్తున్నా అని చెప్పిన రాయపాటి సాంబశివరావు గారు కాంగ్రెస్ నుంచి వదిలేసి లోపల తలుపులేసుకుని లైట్లు ఆఫ్ చేసేసి పెప్పర్ స్ప్రేలు కొట్టుకున్నా కూడా ఈ రాష్ట్రాన్ని విడగొట్టిన బీజేపీ అండ్ కాంగ్రెస్తో కలిసి ఆ బీజేపీతో పార్ట్నర్గా పెట్టుకుని లెటర్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు పార్టీలోకి వచ్చి ఈ మాట మాట్లాడటం అనేది మట్టుకు ఆత్మవంచన మాత్రమే. రాయపాటి ఆత్మవంచన. రాయపాటి గారు సమైక్య ఆంధ్రప్రదేశ్కి ఏం చేశాడో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సమైక్య ఆంధ్ర కోసం పోరాడిన వాళ్ళకి ఏం చేశారు, ఆయన చేసిన కార్యక్రమం ఏంటో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం విడిపోవడానికి ఆయన కంట్రిబ్యూషన్ ఏంటో వాళ్ళు ఓపెన్ డయాస్ మీద వచ్చి మాట్లాడిన రోజున దీన్ని మాట్లాడటానికి ఒప్పుకోవచ్చు. కానీ ప్రజల గురించి నేను రిప్రజెంటేటివ్ని, ఇక్కడ ఆయన అమావాస్య నాడు లేదు ఇది పౌర్ణమి అని చెప్పి ఈయన చెప్పడం అనేది హాస్యాస్పదము. ఆయన స్టేట్మెంట్ ని విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉంది. సుధాకర్ రెడ్డి గారు ఒక వ్యాలిడ్ ప్రశ్నలు ఏమైనా ఎత్తారు అన్న టీచర్ కూడా, నేను కూడా అదే పనిలోకి వెళ్ళి వచ్చిన కాబట్టి ఇప్పుడు సృష్టి రహస్యాలు కొన్ని ఉంటాయి సార్. సృష్టి రహస్యాలు ఇప్పుడు భారతదేశం లోపల పట్టపగలు అయితే ఇంకొక దేశం లోపల అమావాస్య ఉంటుంది. అట్లా తెలంగాణలో వెలుతురులు నిండేటువంటి దీపావళి నడుస్తూ ఉంటే ఇంకొక ప్రాంతంలో అమావాస్యలా కనబడి ఉంటుంది ఆయనకి. కానీ మనం ఎందుకన్నా సుధాకర్ అని అట్లా బాధపడతాం అట్లా? ఆ ప్రాంతంలో ఆయన కన్సాలిడేట్ అయ్యడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఒక భాగంగా చూడాలి అంతే. పొద్దుకిందంటే తెల్లారుతుంది, పొద్దుకింది అంటే తెల్లారుతుంది. తెలంగాణలో బీజేపీ ఏమైతుంది, బీహార్ జార్ఖండ్ విడిపోయినప్పుడు ఆర్జేడీ ఏమైంది, తర్వాత సుదీర్ఘంగా చర్చించుకుందాం. లాస్ట్ ఒక్క నిమిషం ఈ ఎన్నికల ఫాయిదాలు వద్దన్నా చర్చలాగా చూసుకుందాం. ఎన్నికల ఫాయిదాలు చాలా సార్లు వస్తాయి, చాలా ఫలితాలు వస్తుంటాయి, పోతుంటాం, గెలుస్తుంటాం. అంత ఉవ్వెత్తున వచ్చినటువంటి టీఆర్ఎస్ కూడా మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కొంచెం ఇబ్బంది వచ్చింది. కొమ్మినేని గారు ఐ డోంట్ వాంట్ టు పుట్ మై లెగ్స్ ఇంటూ యువర్ షూస్. నాకు
కామెంట్ చెప్పనియండి. మీరు చెప్పారు కదా, నేను చెప్తానే ఉన్నా, నేచురల్ సిస్టమ్ నే చెప్తా ఉన్నా. దాని అర్థం పొద్దుగోకింది అంటే తెల్లారుతుంది. దాని అర్థాన్ని మీరు ఎట్లా అన్వయించుకోండి, నాకేం ఇబ్బంది లేదు. నేచర్ ఏం చెప్తుంది అంటే 12 గంటలు చీకటి ఉంటే 12 గంటలు వెళ్తురు వస్తుంది బిడ్డ అని చెప్తుంది. Okay. అది నేచర్స్ ప్రిన్సిపల్. అది ఇఫ్ యూ వాంట్ టు అవాయిడ్ ఇట్, 24 గంటలు వెళ్తురులోనే ఉండాలనుకుంటే ఉండు. అది సాధ్యమా అసాధ్యమా అనేది కాలం నిర్ణయిస్తుంది. Okay. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, వారు అక్కడ కన్సాలిడేట్ అవ్వాలనుకుంటున్నారా, ఇక్కడ కూడా ప్రజలు బాగుండాలనుకుంటున్నారా, అది మీరు మళ్ళీ అడిగితే వారు సమాధానం చెప్తారు. నా ఉద్దేశం నేను చెప్తా ఉన్నా, మా సుధాకర్ అని అడిగిన దానికి, ఒక ప్రాంతంలో అమావాస్య అయితే ఇంకో ప్రాంతంలో పౌర్ణమి ఉంటది. Okay. రెండు ఒకే చోటు ఉండవు ఎప్పుడు కూడా. ఒక ప్రాంతానికి అది అవుతుంది, ఒక ప్రాంతానికి ఇది అవుతుంది. అది మనం అర్థం చేసుకోవాలి. Right. వారు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు, వారు చెప్పినటువంటి మాటల వెనకాల ఉన్న అర్థము పరమార్థం అంతే అని అర్థం చేసుకోవాలి. ఓకే రైట్, మీరేదో పరోక్షంగా చెప్పదలుచుకున్నట్టున్నారు. వాస్తవాలే చెప్పినాడు, పరోక్షం ఏం లేదు. నాకు తెలిసి మొట్టమొదటిసారిగా మీరు అన్వయించుకునే వాళ్ళు అన్వయించుకునే రకంగా. మొట్టమొదటిసారిగా జనానికి అర్థం కాకుండా సుధాకర్ రెడ్డి గారికి అర్థం కాలేదా, రవిశంకర్ గారికి అర్థం కాలేదా? అర్థం కాలేదా మళ్ళీ చెప్తాను. సైన్స్ టీచర్, మా సుధాకర్ అన్న కూడా టీచర్ కాబట్టి ఆయన భాషలోనే చెప్పిన, ఆయనకు అర్థమైందని మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్రతిదానికి క్రాస్ టాక్ ఎందుకు చేస్తారు? ప్రతిదానికి క్రాస్ టాక్ ఎందుకు చేస్తారు? నాకైతే ఒకటి అర్థమైంది, సంకీర్ణ ధర్మం పాటిస్తున్నాడు. సంకీర్ణ ధర్మాన్ని ఎక్కువ వ్యాఖ్యానించడం అవసరము. చీఫ్ మినిస్టర్ ప్రెస్ నోట్ డ్రాఫ్ట్ చేసిన అతను శబ్ద లౌల్యంతో రైట్ ఓకే. 5 కోట్ల ఆంధ్రుల ఉసురు తగిలే బీహార్లో బీజేపీ ఓడిపోయిందంటూ నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలుగుదేశం ఎంపీ చేసిన వ్యాఖ్యలతో ఏకీవిస్తారా అంటే 58% మంది అవునంటున్నారు. 42% ఆంధ్ర ప్రజల జనాభా ఎంత ఉందో గంతే వచ్చింది పర్సెంటేజ్. 42% తెలంగాణ జనాభా ఉంది. తెలంగాణ జనాభా ఇట్లే చెప్తా ఉంది. బీజేపీ ఉసురు అంటున్నారు కదా. బీజేపీకి ఉసురులే సార్. ఇప్పుడు వ్యక్తుల ఉసురులు ఉంటాయి సార్. ఏదో రిథమిక్ ఉంటదని ఇందాక వారు ప్రసాద్ రెడ్డి గారు అన్నట్టు ఎవరో రాసిస్తే అది ఉంటాడు. ఆ ఎంపీ 12 మందిని కేంద్ర మంత్రులుగా పెట్టుకొని సోనియా గాంధీ 10 సార్లు అడిగితే సార్ చంద్రబాబు నాయుడు గారు చదివినా ఎంపీ గారు చదివినా గంతే కదా భాషకు అర్థం. అంతే ఉంటుంది. ఓకే, ఎస్ఎంఎస్ వారందరికీ కూడా ధన్యవాదాలు. ప్రసాద్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, జంజాల రవిశంకర్ గారు, రఘునందన్ గారు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.